ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ 10,000 తీసుకుని భక్తులకు అన్నదానం చేయండి. అలాగే బాబు. ఈ 10,000 కూడా తీసుకుని వస్త్రదానం చేయండి. సంతోషం బాబు. ఇలా గుడికి వచ్చినందుకు ఆనందంగా ఉంది. అది కూడా మీ ఇద్దరి దంపతులు కలిసి వచ్చారు. దంపతులా? ఇంత తొందరగా మీ మధ్య సమస్యలు తొలగిపోయి మీరు కలిసిపోయినందుకు చాలా సంతోషంగా ఉంది. పంతులు గారు, మేము అర్థమైందమ్మా. మిమ్మల్ని కలిపిన ఆ దేవుడికి మొక్కు తెచ్చుకోవడానికి వచ్చారు, అంతే కదా? అది కాదు పంతులు గారు, మేము... తెలుసు బాబు. మీ పేరు రాధా గోవిందు, అమ్మ పేరు కృష్ణప్రియ. మీ గోత్రం కూడా నాకు తెలుసు. మీ పేరుతో ఇప్పుడే అర్చన చేస్తాను. పంతులు గారు, నేను చెప్పేది ఒకసారి వినండి. అంతా ఆ దేవుడితో చెప్పుకోండి బాబు, నాతో ఎందుకు? ఏయ్, మనం విడిపోయామని ఈ పంతులు గారికి చెప్పలేదా? ఊరంతా చెప్పడమేనా నా పని? ఆయన నువ్వు ఈ గుడికి ఎందుకు వచ్చావు? మీరెందుకు వచ్చారు? పంతులు గారు పెట్టే పులిహోర తిని కొబ్బరి చిప్పలు ఎత్తుకుపోదామని వచ్చాను. మరి వెళ్ళి ఆ పని చూసుకోండి. తమాషాగా ఉందా? నేనొచ్చిన టెంపుల్కే నువ్వెందుకు వచ్చావు? హలో, ఇది మీ పర్సనల్ టెంపుల్ కాదు, పబ్లిక్ టెంపుల్. ఎవరైనా రావచ్చు. నేనొచ్చిన టైంకే నువ్వెందుకు వచ్చావు? ఈ టైం మీది అని దేవుడితో అపాయింట్మెంట్ ఏమైనా తీసుకున్నారా? ఇద్దరు జంటగా హారతి తీసుకోండి. పంతులు గారు, ఈవి నా భార్య కాదు. అవును బాబు, తమరి ధర్మపత్ని. ఈయన నా భర్త కాదు పంతులు గారు. ఒట్టి భర్తే కాదమ్మా, పతిదేవుడు. త్వరగా హారతి తీసుకోండి, కొండెక్కుతుంది. తీసుకోండి అమ్మా. అమ్మా, అబ్బాయి ఎదుటిన బొట్టు పెట్టండి. పెట్టమ్మా. సుఖ సంతోషాలతో, పిల్లా పాపలతో నిండు నూరేళ్లు వర్ధిల్లండి. పంతులు గారు, మీ దీవెన వెనక్కి తీసుకోండి. ఓహో, దేవుడితో చెప్పాలా? ఒక్క నిమిషం ఉండండి బాబు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.